దాని శక్తి దాని నడుములో, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. ఇప్పుడు గుర్రాన్ని గురించి చెప్తూ శక్తి గురించి బలము గురించి చెప్పాడు. ఇప్పుడు శక్తి వచ్చేసరి దాని శక్తి ఎక్కడుందంటమ్మా? నడుములో ఉన్నది. దాని బలం ఎక్కడుందంట? దాని కడుపు నరములలో ఉన్నది. తల్లి చెల్లి అక్క, ఈరోజు గుర్రము కన్నా శక్తిని బలము దేవునికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సృజించినటువంటి జంతువులలో అది గొప్పదే కావచ్చు, కానీ ఆ జంతువులన్నిటికన్నా గొప్పవాడివి నువ్వు, మానవుడివి. ఎందుకంటే ప్రత్యేకమైన పాత్రగా నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడు. ఆ ప్రభు శక్తి చేత నిన్ను నింపి ప్రభు బలం ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిని ఆయన బలమును నీకు ఇస్తాడు. నువ్వు నీరసించి ఇక నా జీవితం ఇంతే, నా జీవితంలో పతనం అయిపోయింది, నా బ్రతికింతే అని నువ్వు కృంగిపోనక్కర్లేదు. నువ్వు బలహీనపడి నీరసించిపోయి నన్ను ఎవరు చూసుకునేవారు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నాకంటూ దిక్కు లేరు అని నువ్వు బలహీనపడాల్సిన ఎక్కర్లేదు. నువ్వు నోరు తెరిసి ఆయనను వేడుకోగలిగితే యేసు అనే నామములో నీకు ఆ శక్తిని, నీకు ఆ బలమును, ఆ కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలు సైతము ఆయన ఏం చేశాడంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదువుతారా ఆ మాట? మొదటి వాక్యం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా, చూసారా, దేవుని హస్తము తోడుగా ఉండి ఎక్కడికి తోడుకుపోయాడంట? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ. ఒక లోయలో అన్ని ఎముకలే ఉన్నాయి. ఆ లోయలోనికి తీసుకుపోయినాడు దేవుడు. ఒక ప్రవక్త తీసుకుపోయిన తర్వాత ఆ ఎముకలు అనేకమైన లోయలో కనబడినాయి. అవి కేవలం ఎండిపోయినాయంట. ఎండిపోయిన ఎముకలు. చూసారా తల్లి చెల్లి అక్క అన్న, ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. అవి ఎముకలు లోయలో ఉన్నాయి, ఎండిపోయినాయి. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్తను అక్కడికి పంపించినాడు. లోయలోనికి దిగి అనే మాట. లోయలో ప్రవక్త దిగినాడు. ప్రవక్తతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చపలోడు దేవుడు నామని మేము ఎండిన ఎముకల దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. ఎండిపోయినాయి, లోయలో పడిపోయినాయి, ఎక్కడెక్కడ విడిపోయి ఉన్నాయి ఎముకలన్నీ. అక్కడికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తతో పాటు దేవుడు ఉన్నాడు. ఆ మాట చదువుతాను, చదవండి 3వ వాక్యం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలో బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని అంటున్నాడు. ప్రవక్తను చూసి దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రశ్న, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? మీరు ఎక్కడన్నా చూసారా? ఎండిపోయిన ఎముకలు బ్రతకటం చూసారా? ఇక్కడ గమనించున్నారు. కానీ దేవుని వాక్యంలో దేవుడు రాయించిన మాటలలో మనం చూస్తాము, అవి బ్రతికినాయి. చపలోడు దేవుని నామని మెచ్చుతారు. ఆ భాగమే చూద్దాం. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చపలుడు దేవుని నామని మెచ్చుతారు. ఎండిపోయిన ఎముకలకు జీవాత్మను ఆయన రప్పించబోతున్నాడు. నువ్వు ప్రవచనం ఎత్తి పలుకో. ఎందుకంటే దేవుడు తన సేవకులకు వాక్శక్తినిచ్చుంటాడు. తన సేవకుల మాటను ఆయన రూఢిపరిచేవాడు. నువ్వు నోరు తెలిసి పలుకు అంటే ఏమని పలకాల? ఎండిపోయిన ఎముకలారా, మీరు జీవాత్మ జీవము కలిగి దేవునికి స్తోత్రం. ప్రవచనం ఎత్తి పలకాల. ప్రియులారా, ఎప్పుడైతే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుతున్నానని
చెప్పాడో 6వ వాక్యంలో ఏం జరిగిందో చూడండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడ గడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని చప్పలు కూడా దేవునామని మేము పడతాం. ఎంత అద్భుతం జరిగిందండి. విడిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఒకదానికొకటి కలుసుకుంటా ఉన్నాయి. ప్రవచనమెత్తి పలికంగానే అక్కడ ఎముకలకు శక్తి వస్తా ఉంది, శక్తి వస్తా ఉంది. ఈరోజు నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఒక గుర్రాన్ని, నీటి గుర్రాన్ని చూసించి ప్రభు మాట్లాడినాడు, ఇది జంతువులలో బలము కలిగినది. నువ్వు అనుకుంటున్నావు అదే నీటి గుర్రం, దానికి ఖడ్గం కూడా ఉంది అనుకుంటున్నావు, అది చాలా బలం కలిగింది అనుకుంటున్నావు. అయితే పిల్లలు, అది ఎద్దులని గడ్డి మేసేది, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. ప్రభువే చెప్పాడు. కానీ అంతకు మించిన శక్తి దేవునికి ఇవ్వబోతున్నాడు. చదవ దేవుడు నామని మేము అంతకు మించిన శక్తి నీలోనికి దేవుడు పంపించబోతున్నాడు. ఆయన మాటలు పలికితే, ఆయన నోటి నుండి వచ్చిన దయగలిగిన మాటలకు నువ్వు నరములకు ఎముకలకు సత్తు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాటకంత విలువన్నది. ఆయన నోటి మాటతో సృష్టిని కలుగజేసినాడు. ఈరోజు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, సూర్యుని, ఈ చంద్రుణ్ణి దేవుడు మాటతో కలిగి చేసినాడని ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన మాట కొంత శక్తి ఉంది. తన ప్రవక్తను పంపించి ఎండిపోయిన ఎముకల దగ్గర కూడా నువ్వు ప్రవచనమెత్తి పలుకో, ఎండిపోయిన ఎముకలారా జీవం పొందుకోండి. ఈరోజు దేవుని సేవకులు అడుగుపెట్టిన గృహాలలో ఎండిపోయిన కుటుంబాలు కాస్త దీవించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. దేవుని మాటలు వింటున్నటువంటి వారి జీవితాలు, ఎండిపోయిన జీవితాలు సైతం ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. సఫలుడు దేవుని నామని మహిమపడతాం. దేవుని మాటకు విలువ ఉంది, దేవుని మాటకు శక్తి ఉంది, దేవుని మాటలు బలము కలిగినవి. ఈరోజు ప్రియులారా, ఆ బలము కలిగినటువంటి, ఆ శక్తి కలిగిన మాటలే నువ్వు వింటున్నావు. యేసు అనే నామంలో అంత శక్తి ఉంది. అందుకే నేను చదువుతాను, చదవండి. 7వ వాక్యం, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టిన, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాడు. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుమో, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. 10వ వాక్యం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. చపలవాడి దేవునామని మహింపడు. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిపోయినారట. చపలవాడి దేవునామని మహింపడు. అది వరకు అది ఏం స్థానం అండి? ఇది ఒక లోయ. ఒక లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఎముకలు ఏమైపోయినాయి తెలుసా? సజీవులకు నిలిచారు. ఇంకా సైన్యముగా, ఒక గొప్ప సైన్యము ఆ లోయలో మనం చూస్తున్నాం. జీవాత్మ చేత నింపబడిన మనుషులు అక్కడ చూస్తున్నాం. ఎముకలు జీవం పొందుకున్నాయి, నరములు వచ్చేసాయి, కండలు వచ్చేసింది, నరములు వచ్చేసాయి, మంచి తయారైపోయారు మాటకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 10:8, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం మనకు. చనిపోయిన వారిని లేపగలగడం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, రోగాలు బాగుపడతాయి. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారు యేసు అనే నామములో ప్రార్థన చేసినప్పుడు వారి సమస్యలు దేవుడు తీసివేస్తాడు. చీకటి శక్తుల చేత
అపవిత్రాత్మ శక్తుల చేత బాధపడుతున్నవారు యేసు అనే నామములో ప్రార్థన చేయగా స్వస్థత. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు బలము చేతను నింపబడాలి, ప్రభు శక్తి చేతను నింపబడాలి, ప్రభు ఆత్మ చేతను నింపబడాలి, జీవాత్మ చేతను నింపబడాలి. చప్పటి దేవుని నామం మహిమ. హల్లెలూయా. ఒక గొప్ప మహా సైన్యమే ఆ యొక్క లోయలు మనం చూస్తున్నాం. చదవండి 11వ వాక్యం, 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11వ వాక్యం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు ఎముకలు ఎండిపోయినో, మన ఆశ విఫలమాయనో, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారంట? ఎండిపోయినాము, ఇక ఆశ లేదు, అసలు బ్రతుకుతామన్న ఆశ లేదు, ఇంకా మా జీవితాలలో ఒక ఆశ లేదు, దీవించబడతామన్న ఆశ లేదు, అసలు ఇంకా మేము మా బ్రతుకులు బాగుపడతాయా, మా కుటుంబాలు బాగుపడతాయా, అసలు ఆశ లేదు. ఇక ఏ పని చేసినా నష్టం, ఏ పని చేసినా కూడా ఇంకా ఇబ్బందుల మీద ఇబ్బందులే జరుగుతున్నాయి. ఒక పని చేస్తే 2-3 పనులు అయిపోతుంది. నువ్వు ఎంతో ఆశపడి పొలం వేస్తా, పొలాలు పండట్లేదు. ఎంతో పెట్టుబడి పెట్టినా సరైన పంటలు రావట్లేదు. ఎంతో ఖర్చు పెట్టి చదివించినా మంచి ఉత్తీర్ణత రావట్లేదు. ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగము రావట్లేదు. అంటే మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి, మా ఆశ భంగమైపోతా ఉంది. చూసారా? అక్కడ చదవండి. అయితే ఇశ్రాయేలునందరినీ సూచించుతున్నది అనుకుంటారు, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతాం అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారి తిట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతికున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన మనల్ని నివసింపచేసే దేవుడు, మనల్ని ఆశీర్వాదించే దేవుడు. ఆయన మనము చెరలో నుండి పరిశీలన సొన్నం కొట్టిన సమాధులారా అంటాడు. ఎందుకంటారంటే వాళ్ళు పైకి బాగా కనపడతారు, వాసనంతా కుళ్ళిపోయిన స్వభావం ఉంటుంది. అంటే కక్షల చేత, భేదముల చేత, అసూయ చేత, మత్సరం చేత, ఈర్ష్య చేత ఒకరు బాగుపడుతుంటే వారవలేరు, ఒకరు సంతోషంగా ఉంటున్నారంటే వారవలేదు, ఒకరు మంచి బట్ట కట్టినారంటే వారవలేదు, వాళ్ళు చక్కగా చదువుకుని ఒక ఉద్యోగం సాధించినంటే వారవలేదు, ఒక ఇల్లు కట్టుకున్నారంటే వారవలేదు, ఒక వస్తువు కొనుక్కున్నారంటే వారవలేదు, ఒక వాహనం తీసుకున్నారంటే వారవలేదు. పైకి బలే ఉంటారు, బాగా మాట్లాడినట్టే ఉంటారు, కానీ ఆంతర్యంలో మాత్రం ఎట్లుంటారు తెలుసా? అంత కంపు కొట్టే స్వభావం, అంత వ్యసనగ్రస్తమైన స్వభావం. ఈరోజు మనుషులలో చాలా మంది ఇటు జీవితాలు జీవిస్తున్నారు. పైకి బలే కనపడతారు, కానీ ఆంతర్యంలో పాపము చేత, ఆంతర్యంలో శాపగ్రస్తమైన మాటల చేత ప్రియులారా ఎప్పుడు కూడా పొరుగు వారిని నష్టం వైపు వెళ్ళడానికి వాళ్ళ మనసు ప్రేరేపిస్తుంది. మేలు చేసేదానికి బదులుగా కీడు చేస్తా ఉన్నారు, మంచి చేసేదానికి బదులుగా చెడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారవలేని బుద్ధి. చూసారా? పైకి భలే కనపడతారు, కానీ దాన్ని ఏమన్నారంటే సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు అంటే పైకి తెల్లగా బాగా దగదగదగా మెరిసేటట్టు రంగులు ఉన్నాయి, కానీ లోపలంతా ఏంటి? శవాల కంపు. ఈరోజు మనుషులు పైకి బలి కనపడుతూ ఉన్నారు, కానీ ఆంతర్యములు అంతా కూడా పగ, ఈర్ష్య, మత్సరం, ద్వేషం, అసూయ, కలహములు, మత్సరములు, వివాదములు, అల్లరి, ఇట్టి జీవితాన్ని జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగ చేసేవారు. ఈరోజు ఇందులో అందుకే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని బయటికి రప్పించను. ప్రియులారా, చెడునంతా ఆయన పారదోలి ఆయన మంచితో నింపేవాడా, బలం లేని వారికి బలమునిచ్చేవాడు, ఎండిపోయిన ఎముకలకు ఆయన శక్తినిచ్చేవాడు.